అభిషేకం పూర్తయిపోయిన తర్వాత నిజపాద దర్శనం ఇచ్చేటప్పుడు వల్లెవాటుగా వస్త్రం వేసి కొద్ది అలంకారం చేసి కిరీటం దగ్గర కూడా ఓ తెల్లటి బట్ట చుట్టి విడిచిపెడతారు. ఎంత అందంగా ఉంటాడో. ఆఖరికి నీళ్లు పోసుకుంటుంటే అందం ఏమిటండి? అభిషేకం చేస్తుంటే 2 కళ్ళు చాలవు, అలా చూస్తూ ఉండిపోతారంతే మైమరిచిపోయి. అంత అద్భుతమైనటువంటి మూర్తి. మీరు ఏ సేవ చెయ్యండి, మీరు ఎలా ఆయన్ని అలంకారం చెయ్యండి, ఏమీ చెయ్యకపోనివ్వండి, అంత వైభవోపేతంగా అంత అద్భుతంగా ఉండేటటువంటి మూర్తి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క మూర్తి. అందుకే ఆయనకి జరిగేటటువంటి సేవలలో ఈ అలంకారాసనము తోమాలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత. ఈ తోమాల గురించి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట చెప్తారు. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి వెడుతున్నటువంటి